సో మన 4 కాన్సంట్రేషన్ ఏంటంటే షాడో అండ్ సబ్జెక్ట్. ఏమైనా మీకు సబ్జెక్ట్ దగ్గర ఉండదు. షీఈస్ ఇన్ లవ్. ఏ నీకు అలాంటి ఉద్దేశం లేదా? ముందు మధుకి నిజమేంటో చెప్పే, ఆ తర్వాత ఈ ఉద్యోగం చేద్దామో వద్దా ఆలోచిద్దాం. ముందు తన్ని ఎవరి కోసం ఫాలో చేయమన్నారు, ఏ క్లయింట్ కోసం డీటెయిల్స్ అడిగారో తెలుసుకోవాలి. అవి ఇప్పుడు ఎందుకు? ముందు మాట్లాడరా. నీ ఉద్యోగం ఏంటి? మధు ఎందుకు పరిచయం అయింది? భయం వేస్తుందిరా. మాట్లాడడానికి ముందే ఎందుకు భయపడతావు? నువ్వు భయపడుతున్నట్టు అక్కడ ఏం జరగదు, నిజం చెప్పు. మధు మధు వింటున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు. వెంటనే కాదు, కొంచెం టైం తీసుకొని నిదానంగా రిలాక్స్డ్గా. ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు చెప్పకపోతే ఇంక రేపే ఆలోచించుకో. ఏ ప్లీజ్ చెప్పవా? ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ రిసెప్షన్, వెళ్ళక తప్పదు. ఓకే, పార్లర్కి వెళ్ళి 15 minutesలో బయలుదేరదాం. అలాగే ఫంక్షన్కి వెళ్ళి కనిపించేసి అటు నుంచి డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే? అలా చూస్తావేంటి? ఓకే అని చెప్పు. ఓకే. అవును, రిసెప్షన్ నీ ఫ్రెండ్కే కదా? అవును. మరి నువ్వెందుకు పార్లర్కి వెళ్తున్నావు? లేకపోతే రిసెప్షన్కి నీలాగా నిద్రమో వేసుకుని రమ్మంటావా? జస్ట్ 15 minutes. ఓకే. Techie phone dead. Dead after inhaling poisonous gas. ఈ క్లిప్ చూడండి. మధు. సార్, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, మేడం వచ్చేస్తారు. సారీ. ఏమైంది వేణు? ఏం లేదు. ఎనీ ప్రాబ్లం? కొంచెం అనీజీగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వద్దు మధు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సరే పద వెళ్దాం. ఇలాగేనా? ఫినిష్ చేసుకోనరా. పర్వాలేదు, వెళ్దాం. చెప్పేది విను. నువ్వు వెళ్ళి రిసెప్షన్ అటెండ్ చేసి నా రూమ్కి కాల్ చేయి. తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. సరే, రెస్ట్ తీసుకో. ఐల్ కాల్ యూ బ్యాక్. యువకుడి మృతి. Any suggestions from your side? No sir. No sir, nothing. Excuse me. హలో సార్, శైలేష్ సార్, నేను వేణుని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి వేణు. సార్, నా సెకండ్ అసైన్మెంట్ విమల్ అని ఐటీలో వర్క్ చేశారే. అవును, చెప్పండి. ఆయన చనిపోయినట్టు పేపర్లో వచ్చింది. అలాగా? ఆయన యాటిట్యూడ్ గురించి వాళ్ళ కంపెనీ వాళ్ళు అడిగారు. ఆ డీటెయిల్స్ మీరు ఇవ్వగానే మేము క్లయింట్కి పంపించేసామే. ఏమైంది వేణు? ఈజ్ ఇట్ అన్ అన్యాచురల్ డెత్? అది పేపర్లో న్యాచురల్ డెత్ అనే వేసింది. ఓ సరే, దీని గురించి మనం క్లయింట్తో మాట్లాడదాం. ఓకే? అండ్ మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయలేం. ఇట్ హ్యాపెన్స్ వేణు. మర్చిపోయాను, మధు కేసు ఏమైంది? క్లయింట్ నుంచి ప్రెజర్ ఎక్కువగా ఉంది. డీటెయిల్స్ ఎప్పుడు దొరుకుతాయి వేణు? అది రెడీగా ఉంది సార్. ఓకే, రిపోర్ట్ రెడీ చేసి నా మెయిల్కి పంపించండి. ఓకే సార్.
సార్ శంకర్ సార్ సార్ ఇదిగా ఎవరు ఎవరు కావాలి? సార్ ఈ ఇంట్లో శంకర్ అని ఆయన చచ్చిపోయాడుగా. చనిపోయారా? ఆయన పని చేస్తూ బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు. స్పాట్ అవుట్. స్పాట్ ఎప్పుడు? నువ్వేమైనా పోలీసుడువా? పొద్దుగూకులు ఇదేనా? పేతోడికి జవాబు చెప్పలేక చేస్తున్నా. అంటే నేను ఆయన ఫ్రెండ్ని, అందుకే చూసి వెళ్దాం. ఫ్రెండ్ చచ్చింది కూడా తెలీదు ఏంటి? నువ్వు ఒక ఫ్రెండేనా? ఉన్నప్పుడు ఒక్కడు ఊడిపట్టు, చచ్చాక పొలమని వస్తారు. కంపెనీలో జాయిన్ అయ్యాక ముందు వీళ్ళిద్దరి డీటెయిల్సే అప్పగించాను. మీ ఆఫీస్లో వాళ్ళకి చెప్పావా?